హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ గురించి తెలుసుకుందాం. పైథాన్ పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది మనందరికీ తెలిసిందే. సో తెలియని వాళ్ళని ఉంటే తెలుసుకోండి. పైథాన్ ఇస్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మనం ఈ పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ లో మెయిన్ గా ఈ పైథాన్ లో 2 మాడ్యూల్స్ ఉంటాయి. అంటే నేను ఎలాంటి సుత్తి లేకుండా స్టార్టింగ్ క్లాస్ తో స్టార్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఎలాంటి సుత్తి మాట్లాడడం లేదు. డైరెక్ట్ గా మనం క్లాస్ ని స్టార్ట్ చేసేద్దాం. ఈ పైథాన్ లో 2 మాడ్యూల్స్ ఉంటాయి. పైథాన్ సాఫ్ట్వేర్ లో 2 మాడ్యూల్స్ ఉంటాయి. ఒకటి కోర్ పైథాన్, ఇంకొకటి అడ్వాన్స్ పైథాన్. కోర్ పైథాన్ ఇంకొకటి అడ్వాన్స్ పైథాన్, అడ్వాన్స్డ్ పైథాన్. ఈ కోర్ పైథాన్ లో మనం పైథాన్ కి సంబంధించిన బేసిక్స్ గురించి నేర్చుకుంటాం. ఎగ్జాంపుల్, మనం పైథాన్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, పైథాన్ సాఫ్ట్వేర్ తోని మనం ఎలా వర్క్ చేయాలి, అంటే పైథాన్ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసుకొని ఆ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసుకొని మనం మన ల్యాప్టాప్ లో కానీ పీసెస్ లో కానీ ఎలా యూజ్ చేసుకోవాలి, ఈ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసుకొని ఎలా వర్క్ చేయాలి, అలాగే ఈ సాఫ్ట్వేర్ కి సంబంధించిన ఫైల్స్ ని ఎలా రన్ చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం కోర్ పైథాన్ లో నేర్చుకుంటాం. అడ్వాన్స్డ్ పైథాన్ కి వచ్చేసి ఇందులో మనం అడ్వాన్స్డ్ లెవెల్ కాన్సెప్ట్స్ గురించి నేర్చుకుంటాం. లైక్ ఉడ్స్ కాన్సెప్ట్స్ అండ్ ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్ అని కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇవి మీరు నేర్చుకునే ముందు మీకు అర్థమవుతూ ఉంటాయి. ఇవి కొత్తగా వింటూ ఉంటారు మీరు వర్డ్స్. ఇలా మనం 70% పైథాన్ అంతా కూడా మనం అడ్వాన్స్డ్ లెవెల్ పైథాన్ లోనే నేర్చుకుంటాం. 30% కోర్ పైథాన్, అంటే పైథాన్ కి సంబంధించిన బేసిక్స్ అనుకోండి. ఇవన్నీ 30% ఉంటాయి. ఇవన్నీ కూడా మనం కోర్ పైథాన్ లోనే నేర్చుకుంటాం. అడ్వాన్స్డ్ పైథాన్ లో 70% పైథాన్ గురించి నేర్చుకుంటాం. ఇది వచ్చేసి పైథాన్, కోర్ పైథాన్, అలాగే అడ్వాన్స్డ్ పైథాన్ గురించి. ప్లస్ మనం పైథాన్ గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనం అప్లికేషన్స్ గురించి తెలుసుకోవాలి. అంటే బిఫోర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ పైథాన్, ఫస్ట్ వీ హావ్ టు లెర్న్ అబౌట్ అప్లికేషన్స్. సో పైథాన్ గురించి నేర్చుకునే ముందు మనం అప్లికేషన్స్ గురించి నేర్చుకోవాలి, టైప్ ఆఫ్ అప్లికేషన్స్. సో ముందు అప్లికేషన్స్ గురించి నేర్చుకుందాం. ఈ అప్లికేషన్స్ లో మనకి 4 టైప్స్ ఉంటాయి. అప్లికేషన్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. అప్లికేషన్ అనేది ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అన్నమాట. సో అప్లికేషన్ అనేది ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. ఈ అప్లికేషన్ ని యూజ్ చేసుకొని యూజర్స్, అంటే హూ ఆర్ ద యూజర్స్, వి ఆర్ ద యూజర్స్, అంటే క్లయింట్స్. నథింగ్ బట్ ఇప్పుడు మనం ఒక యాప్ ని యూజ్ చేస్తున్నాం. సో ఆ యాప్ కి మనం ఒక యూజర్. సో ఈ ల్యాప్టాప్ ఉంది, ఈ ల్యాప్టాప్ కి నేను ఒక యూజర్ ని. సో అలా ఈ యూజర్స్ కి అప్లికేషన్స్ అనేవి టాస్క్ ని పర్ఫామ్ చేయడానికి యూజ్ అవుతాయి. సో అలా ఈ అప్లికేషన్స్ లో కొన్ని టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ గురించి మనం నేర్చుకుందాం. ఫస్ట్ అప్లికేషన్స్ లో ఫస్ట్ వన్ వచ్చేసి వెబ్ అప్లికేషన్. ముందు టైప్స్ ఆఫ్ అప్లికేషన్ చెప్పి తర్వాత ఒక్కొక్క డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత డెస్క్టాప్ అప్లికేషన్, దాని తర్వాత మొబైల్ అప్లికేషన్, దాని తర్వాత ఫోర్త్ వన్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్. ఇవి 4 మనకి టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్. ఇక్కడ రాస్తాను టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ అని. టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఇవన్నమాట. ఒకటి వెబ్ అప్లికేషన్, డెస్క్టాప్ అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్, ఇంకొకటి ఎంటర్ప్రైజ్ అప్లికేషన్. ఇవి 4 టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్. సో ఈ 4 టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ గురించి మనం నేర్చుకున్న తర్వాత పైథాన్ గురించి నేర్చుకోవాలి. సో ఈ 4 టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ లో మనకి ఫస్ట్ వెబ్ అప్లికేషన్.
సో వెబ్ అప్లికేషన్ ఏంటంటే ఇప్పుడు మనం వెబ్ అప్లికేషన్ అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన డెస్క్టాప్ లో కానీ ల్యాప్టాప్ లో కానీ పీసీస్ లో కానీ సో మనం ఈ వెబ్ అప్లికేషన్ యూజ్ చేసుకొని ఎలా వర్క్ చేస్తామంటే ఇప్పుడు క్రోమ్ ఓపెన్ చేయండి ఒకసారి. సో ఇది ఒక వెబ్. సో ఇప్పుడు మనం యూఆర్ఎల్స్ ఎంటర్ చేస్తాం www.youtube.com. సో దిస్ ఈస్ ఏ వెబ్ అప్లికేషన్. సో ఇది ఒక వెబ్ అప్లికేషన్ అన్నమాట. సో ఇలా కాకుండా ఫ్లిప్కార్ట్ ఆన్లైన్ షాపింగ్. సో ఇలా ఇవన్నీ కూడా వెబ్ అప్లికేషన్స్. ఏవైతే అప్లికేషన్స్ మనం వెబ్సైట్స్ లో ఓపెన్ చేస్తామో గుర్తుంచుకోండి, ద అప్లికేషన్ విచ్ ఆర్ ఓపెన్ ఇన్ ఏ వెబ్సైట్, దోస్ అప్లికేషన్స్ ఆర్ కాల్డ్ వెబ్ అప్లికేషన్స్. సో ఇలా గుర్తుంచుకోండి. సో యూఆర్ఎల్స్ కానీ సో ఇలా పీసెస్ లో మన ఇంటర్నెట్ యూజ్ చేసుకున్నాం, ఇలా మనం అన్ని సర్చ్ చేసి ఓపెన్ చేస్తాం కదా, ఇవన్నీ కూడా వెబ్ అప్లికేషన్స్ అన్నమాట. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇలా మనం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ మనం వెబ్ లో ఓపెన్ చేస్తాం కదా, సో ఇవన్నీ కూడా వెబ్ అప్లికేషన్స్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి డెస్క్టాప్ అప్లికేషన్స్. డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటే ఏవైతే మన డెస్క్టాప్ పైన ఉంటాయో, సో ఇలా యాక్టివ్ ప్రెజెంట్ ఇది ఒక స్క్రీన్ రికార్డింగ్ యాప్, సో ఇది టైపింగ్ మాస్టర్, ఇవన్నీ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. సో ఇవన్నీ కూడా డెస్క్టాప్ అప్లికేషన్స్ అన్నమాట. సో ఇలా ఇవన్నీ కూడా డెస్క్టాప్ అప్లికేషన్స్. దాని తర్వాత సారీ దాని తర్వాత మొబైల్ అప్లికేషన్స్. మొబైల్ అప్లికేషన్స్ ఆర్ నథింగ్ బట్ ద అప్లికేషన్స్ విచ్ ఆర్ ఇన్స్టాల్డ్ ఇన్ అవర్ మొబైల్. సో మన మొబైల్లో ఏవైతే అప్లికేషన్స్ ఉంటాయో, మన మొబైల్లో ఉండే అప్లికేషన్స్ అన్ని కూడా మొబైల్ అప్లికేషన్స్. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, సో ఇలా ఎగ్జాంపుల్ గేమ్స్ కావచ్చు, ఏదైనా యాప్స్ కావచ్చు, ఏవైనా సరే ఏవైతే యాప్స్ మొబైల్లో ఉంటాయో అవన్నీ కూడా మొబైల్ అప్లికేషన్స్. దాని తర్వాత ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్. ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అంటే ఇవి లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ అన్నమాట. ఇవి లార్జ్ స్కేల్ అప్లికేషన్స్. ఈ అప్లికేషన్స్ ని ఆర్గనైజేషన్స్ లో యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ కాలేజ్ ఉంది అనుకోండి. సో మీ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, మీ ఇంజనీరింగ్ కాలేజ్ కి సంబంధించిన వెబ్సైట్స్ ఉంటాయి, వాటిని మనం ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అంటాం. సో ఆ వెబ్సైట్ లో మీరు మీ అటెండెన్స్, మీ ఫ్యాకల్టీ అటెండెన్స్, మీ అటెండెన్స్, మీ ఫీ స్ట్రక్చర్, మీ కాలేజెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సో ఇలా టోటల్ అబౌట్ యువర్ కాలేజ్ అందులో ఉంటుంది. సో ఇలాంటి అప్లికేషన్స్ అన్ని కూడా ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్. ఎగ్జాంపుల్ షాపింగ్ మాల్ కి సంబంధించిన యాప్స్ కావచ్చు. సో ఎగ్జాంపుల్ రిలయన్స్ డిజిటల్ యాప్స్, రిలయన్స్ డిజిటల్ కి సంబంధించిన వెబ్సైట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. సో అలాగే ఏవైనా సరే లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ కిందికి వస్తాయి. ఇవి వచ్చేసి టైప్ ఆఫ్ అప్లికేషన్స్. సో ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియోలో మనం పైథాన్ కి సంబంధించిన చిన్న ఇంట్రొడక్షన్, ఈ వీడియోలో మనం టైప్ ఆఫ్ అప్లికేషన్స్ గురించి నేర్చుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనం ఫ్రంట్ ఎండ్ అలాగే బ్యాక్ ఎండ్ గురించి నేర్చుకుందాం. అలాగే ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.